హలో పేరెంట్స్. సో ఇంకొక రకమైన సీరియస్ కాదు కానీ క్రానిక్ ఇల్‌నెస్ ఫీవర్స్‌తో వచ్చేది చిన్నపిల్లల్లో ఏంటి అంటే రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. సో చాలామంది ఫీవర్‌కి కారణం ఏంటి అని టెస్ట్ చేసినప్పుడు యూరిన్ రొటీన్ రిపోర్ట్స్ తీసుకొస్తూ ఉంటారు. సో అందులో 8-10 పస్ సెల్స్, 10-12 పస్ సెల్స్ ఇలా రాసుంటాయి. సో ఇది ఎగ్జాక్ట్‌లీ యూరిన్ ఇన్ఫెక్షనా అంటే మనం చెప్పలేం. ఎందుకంటే కలెక్షన్ దగ్గర నుంచి దాని ఇంటర్ప్రిటేషన్ వరకు చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్ ఎలా చేయాలి అన్నది చాలామందికి తెలియదు. సో యూరిన్ కలెక్షన్ ఎప్పుడు కానీ మిడ్ స్ట్రీమ్ కలెక్షనే చేయాలి. అంటే డైరెక్ట్‌గా డబ్బాలోకి పోయమని చెప్పకూడదు. ఎందుకంటే మీ జెనైటల్ ఏరియాలో ఉన్న బ్యాక్టీరియా కూడా అందులో కలిసిపోతుంది. సో మనకు ఓన్లీ యూరిన్‌లో ఉన్న బ్యాక్టీరియాని మాత్రమే మనం కొలవాలి అనుకుంటే దానికి మిడ్ స్ట్రీమ్ శాంపుల్ అంటే కాళ్ళు చాలా ఎడంగా పెట్టేసి ఒకసారి అక్కడ క్లీన్ చేసేసి వీలైతే సబ్బుతో క్లీన్ చేసేసి నువ్వు టాయిలెట్ పోయమ్మా అని చెప్పి మధ్యలో శాంపుల్ని మాత్రమే మనం పట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇందులో కూడా పస్ సెల్స్ అనేవి ఒక రేంజ్ దాటి అంటే 5 వరకు నార్మల్ కింద తీసుకుంటాం. అంతకన్నా ఎబోవ్ ఉన్నప్పుడు సస్పెక్ట్ చేయొచ్చు. అందులో బ్యాక్టీరియా ప్రెజెంట్ అని వచ్చిన, నైట్రేట్స్ ఉన్నాయని వచ్చిన, ఇంకా కొన్ని ల్యూకోసైట్ ఎస్ట్రేస్ టెస్ట్ అని డిప్స్టిక్ టెస్ట్ ఉంటాయి. అవి వచ్చినా మనం యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అని సస్పెక్ట్ చేయొచ్చు. బట్ కన్ఫర్మేషన్ ఎప్పుడూ కానీ కల్చర్తోనే చేయాలి. చాలామంది ఏంటంటే ఓన్లీ రొటీన్ టెస్ట్ ఇచ్చేసి దాని బేసిస్ మీద ట్రీట్మెంట్ జరిగిపోతూ ఉంటుంది. బట్ అది చాలా తప్పు. సో రొటీన్ ఒకవేళ పస్ సెల్స్ ఉంటే మీరు యాంటీబయాటిక్ స్టార్ట్ చేసుకోవచ్చు, కానీ కల్చర్ తప్పకుండా అదే శాంపుల్లో ఇవ్వాలి. యూరిన్ కల్చర్లో మనకు బ్యాక్టీరియా కనబడితేనే దాన్ని మనం యూరినరీ ఇన్ఫెక్షన్ కింద తీసుకుంటాం. సో ఓకే, యూరినరీ ఇన్ఫెక్షన్ కలెక్షన్ అంతా కరెక్ట్గానే చేసాము అండ్ అదే చైల్డ్కి 2 సార్లు కల్చర్ పాజిటివ్ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందే అనుకోండి. ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళకి యూరినరీ ట్రాక్ట్లో ఎక్కడో చిన్న లోపం ఉండి ఉండొచ్చు. అందుకని ఏదైతే యూరిన్ ఫ్రీగా బయటికి వెళ్ళాలో అది బయటికి వెళ్ళకుండా స్టాగ్నేట్ అయిపోతుంది. ఎప్పుడైతే మీకు స్టాగ్నేషన్ ఉంటుందో అంటే ఇప్పుడు మీరు చూడండి, నీరు ఎక్కడైనా నిలిచిపోతే వెంటనే అది పాడైపోతుంది. అంటే దాంట్లో అంత బ్యాక్టీరియా చేరిపోతూ ఉంటుంది, ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది, పాకురు లాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అదే ఫ్లోయింగ్ వాటర్లో ఎప్పుడు కానీ మీకు ఈ ప్రాబ్లం ఉండదు. సో అదేవిధంగా యూరిన్ ఎక్కడైనా స్టాగ్నేట్ అవుతున్నా, వెనక్కి వెళ్తున్నా, యూరిన్ నార్మల్గా మనకి బ్లాడర్ నుంచి కిందికి వచ్చేయాలి. బట్ అన్ఫార్చునేట్గా వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వల్ల వెనక్కి వెళ్తుంది యూరిన్ అంటే దీన్ని మనం VUR అంటాం, వెసైకో యురేటరిక్ రిఫ్లెక్స్. అంటే వెసైకల్ అంటే యూరినరీ బ్లాడర్, యూరేటర్స్ అంటే పైనుంచి వస్తున్న పైప్స్ కిడ్నీ నుంచి. సో కిందికి వెళ్ళాల్సిన యూరిన్ ప్రతిసారి పైకి వెళ్ళి కిడ్నీలోకి మళ్ళీ వెళ్ళిపోతుంది. సో ఈ స్టాగ్నేషన్ వల్ల వీళ్ళకి మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎనీ చైల్డ్ 2 or more కల్చర్ పాజిటివ్ యూటీఐస్ ఉంటే కనుక వీళ్ళకి కొన్ని ఎక్స్ట్రా పరీక్షలు అవసరం. ఫస్ట్ ఈజ్ అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్లోనే కొన్నిసార్లు తెలిసే అవకాశం ఉంటుంది, అంటే కిడ్నీలో వాపు ఉన్నట్టు కానీ, యూరేటర్ సైజ్ డిఫరెంట్గా ఉన్నట్టు కానీ అలాగా. కొన్నిసార్లు అది నార్మల్ రావచ్చు. వాళ్ళలో డెఫినెట్గా చేయాల్సిన నెక్స్ట్ పరీక్ష ఏంటంటే MCUG. ఫుల్ ఫామ్ ఈజ్ మిక్చురేటింగ్ సిస్టో యురెథ్రోగ్రామ్. కానీ దాని అర్థం ఏంటంటే కింద నుంచి మనం ఒక పైప్ పంపించి ఒక డై వేస్తారు, అందులో వేసి సీరియల్గా ఎక్స్రేస్ తీస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ డై ఆ బ్లాడర్ నుంచి ఓన్లీ కిందికే రావాలి మామూలుగా అయితే యూరిన్ పాస్ చేసే టైంలో, బట్ వీళ్ళకి పైకి వెళ్తుంది. సో అది క్లియర్గా మీకు ఎక్స్రేస్లో కనిపిస్తుంది. అలాంటి పిల్లల్లో ఏం చేస్తారు అంటే డిపెండింగ్ ఆన్ ద డిగ్రీ, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ వరకు అయితే యాంటీబయాటిక్ ప్రొఫైలాక్సిస్ అంటాం. అంటే రోజు ఒక పూట చిన్న డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ ఇస్తే వీళ్ళకి ఆ బ్యాక్టీరియా కూడా రాకుండా ఉంటుంది కాబట్టి. అదే 4 or 5 గ్రేడ్స్ ఉన్న వాళ్ళలో, 2 పక్కల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఆపరేషన్స్ కూడా ఉంటాయి. సో ఆ యూరేటర్ ఏదైతే రాంగ్గా ఫిక్స్ అయ్యి ఉందో దాన్ని రీఫిక్స్ చేయడం కూడా జరుగుతుంది. ఒకవేళ ఇది చేయలేదనుకోండి, అప్పుడు ఏంటి ప్రమాదం అంటే కిడ్నీ నెమ్మదిగా డ్యామేజ్ అవుతూ చాలామంది పిల్లల్లో క్రానిక్ కిడ్నీ డిసీజ్కి వెళ్ళిపోయిన పిల్లలు కూడా ఉంటారు. అన్ఫార్చునేట్గా అంటే వాళ్ళకి తెలియదు, అంత నాలెడ్జ్ లేకుండా ప్రతిసారి యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నారు. ఎవ్రీ 2 monthsకి ఫీవర్ వస్తుంది, యూరిన్లో ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇలా సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. బట్ మనం ప్రాబ్లమ్ని కరెక్ట్ చేయట్లేదు. అప్పుడు లాంగ్ టర్మ్లో వీళ్ళకి కిడ్నీ డ్యామేజ్ అనేది చాలా హై. సో తప్పకుండా ఎక్స్పర్ట్ని సంప్రదించి ఇలా మోర్ దాన్ 2 యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే తప్పకుండా అవసరమైన పక్షంలో ఈ చెప్పిన పై టెస్టులు చేయించుకొని